మనం చేసే ప్రతి ఆలోచన, మనం పెట్టుకునే ప్రతి ఎమోషన్, మనం పెట్టుకునే ప్రతి నెగటివిటీ, మనం పెట్టుకునే ప్రతి పాజిటివిటీ ఈ బ్రెయిన్‌లో చాలా రకాలుగా ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తూ ఉంటుంది. సో, ఆ ఇన్‌ఫ్లూయెన్స్ ఎలా ఉంటుందంటే, బ్రెయిన్‌లో రీవైరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే న్యూరాన్స్ ఒకదానికొకటి న్యూరోప్లాస్టిసిటీ అని కూడా అంటారు. సో, ఒకదానికొకటి అనుసంధానం అనేది డిఫరెంట్‌గా మారిపోతూ ఉంటుంది. మన అలవాట్లను బట్టి, మన చేతలను బట్టి, మన పనులను బట్టి రీవైరింగ్ అనేది జరుగుతూనే ఉంటుందన్నమాట కంటిన్యూగా. అందువల్లనే సాధనమున పనులు సమకూరు ధరలోన అంటే ఏదైనా ఒక పని మనం చేయడం మొదలుపెట్టి దాని మీద చేస్తూ వెళ్ళామనుకోండి, బ్రెయిన్ లో కూడా న్యూరోప్లాస్టిసిటీ అనేది జరుగుతూ ఆ పని చేయడానికి మనల్ని మనం సమాయత్తం కావడానికి బ్రెయిన్ దాని పాటికదే న్యూరోప్లాస్టిసిటీ అనే ప్రోగ్రామ్ పెట్టుకుంటుంది అనమాట. ముఖ్యంగా ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది ఏదైనా ఒక నెగిటివ్ని పట్టుకొని ఆ నెగిటివిటీలోనే పడి కొట్టుకుంటా ఉంటారు. ఆ నెగిటివిటీలో పడి కొట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ లో కూడా స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ప్లస్ బ్రెయిన్ లో ఆ ఎమోషన్ పట్టి ఉంచడానికి కావాల్సిన న్యూరో రీవైరింగ్ జరుగుతూ ఆ ఎమోషన్ లో నుంచి మనం బయటపడలేకుండా బ్రెయిన్ మనల్ని తయారు చేసేస్తుంది. అట్లాగే ఏదైనా పాజిటివ్ గా మనం తయారైనాం అనుకోండి, సో బ్రెయిన్ లో రీవైరింగ్ జరుగుతూ ఎప్పుడు మనం హ్యాపీగా ఉంచడానికే ట్రై చేసింది. బట్ సాధ్యమైనంత వరకు ఈ సృష్టిలో నెగిటివిటీ మనిషిని డామినేట్ చేయడానికే సృష్టి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ప్రతి జీవి ఏదో ఒక స్ట్రెస్ కు లోనవుతూ ఆ స్ట్రెస్ లో అంతర్మదనం అంతర్బాధను అనుభవించడానికి మనము ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉంటాం ఒక రకంగా మనకు తెలియకుండా. అందువల్ల మై డియర్ ఫ్రెండ్స్, ట్రై టు బి హ్యాపీ. ఎప్పుడు హ్యాపీగా ఉంటూ హ్యాపీగా మన లైఫ్ని లీడ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు బ్రెయిన్లో కూడా ఆ న్యూరో సర్క్యూట్స్ ఆ స్ట్రెస్ని వదిలేసి కొత్తగా ఏదైనా ఒక హ్యాపీ విషయాన్ని తొందరగా పట్టుకోవడానికి మనం చాలా చాలా సమాయత్తం అవుతాం. ఈ విషయాన్ని ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే చెప్పాలనిపించింది కాబట్టి. ముఖ్యంగా హార్ట్ఫుల్నెస్లోని ప్రాణాహుతి శక్తి మన అంతరంగంలో ఉన్న శక్తి పైన పనిచేస్తూ డైరెక్ట్గా అంతరంగంలో ఉన్న శక్తి పైన పనిచేస్తూ ఆ శక్తిలో ఉన్న సంక్లిష్టతలు నెగిటివిటీ మొత్తం కూడా వాష్ ఆఫ్ చేసేసింది. ఆ రకంగా వాష్ ఆఫ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ అక్కడున్న స్వచ్ఛమైన శక్తిని పర్సీవ్ చేసుకుంటూ ఆటోమేటిక్గా ఆ న్యూరోప్లాస్టిసిటీ అనేది పాజిటివిటీ వైపు మనం తయారవుతూ హ్యాపీగాను ఎప్పుడు సంతోషంగాను మన ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉండేటట్టుగా మనం తయారవుతాం అనమాట. దాంతోపాటు అబ్బాయి టీవీ వీడియోలు కూడా చూడండి. అబ్బాయి టీవీ వీడియోలతో మిమ్మల్ని నవ్వించడానికి నేను ఒక ప్రయత్నం చేస్తున్నా. అట్లాగే ధైర్యంగా ఉండండి. ధైర్యంగా లేకపోతే మిమ్మల్ని మీరు నిలబెట్టుకోలేరు, హ్యాపీగా ఉంచుకోలేరు, పాజిటివ్గా కూడా ఉంచుకోలేరు. సమస్యలు మనకు ఎక్సర్సైజ్ మాత్రమే. సమస్యలు మనల్ని బలి తీసుకోవు. అది మన బలహీనతను నుంచి బయటపడి మనం బలహీనత నుంచి మనం బయటపడి గొప్పగా తయారవడానికి సమస్యలు వస్తూ ఉంటాయి. నేను నా సమస్యల నుంచి నా బలాన్ని పెంచుకున్న ఒక వాలిలాగా. గుడ్ లక్ మై డియర్ ఫ్రెండ్స్. సో బ్రెయిన్ లో న్యూరోప్లాస్టిసిటీ అనే ఒక సైంటిఫిక్ ప్రోగ్రామ్ నడుస్తుంది. సో దాన్ని మెడిటేషన్ తో చాలా అద్భుతంగా తయారు చేసుకోవచ్చు.